ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోందా? ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తమ అమ్మ అయినటువంటి విజయమ్మను శరణు కోరారా? విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపబోతోందా? విజయమ్మ తీసుకున్నటువంటి నిర్ణయంతో షర్మిల విజయమ్మ మీద ఆగ్రహంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మను శరణు కోరారని, విజయమ్మ కూడా కూతుర్ని కాదని కొడుక్కి మద్దతు తెలపబోతున్నారని, అది తెలుసుకున్నటువంటి షర్మిల గారు కన్నీటి పర్యంతం అవుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు మనం? మొత్తానికైతే జగన్కి ఒక టెన్షన్ స్టార్ట్ అయ్యిందండి. ఎలాంటి టెన్షన్ అంటే, ఆయనకి ఇప్పుడు మనం ఒక ఐదు తీసుకుందాం. ఒకటి ఏంటంటే ఆయన రాజకీయంగా ఓడిపోతున్నాం అనే టెన్షన్ ఒకటి ఉంది. ఇంకోటి కలిసి రాని కుటుంబం, ఆయనకి కుటుంబం ఎక్కడా కలిసి రావట్లేదు. ఇంకోటి బాబాయ్ హత్య, వివేకానంద గారి హత్య చేయటం ఒకటి. ఇంకోటి అయితే దూకుడు మీద ఉన్న తెలుగుదేశం. సో తెలుగుదేశమే కానివ్వండి, జనసేన, బీజేపీ కూటమితో కలిసిన ఇది బాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది కాబట్టి అది ఒకటి. షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటాం. సో ఇవన్నిటితో ఆయనకి అతలాకుతలం అయిపోతున్నాడు. సో ఇట్లా నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, సో నేను ఎవరి దగ్గరికి వెళ్తే బెటర్, నేను ఏం చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడు. సరే, అందుకే తల్లిని కాకాబట్టడమే కానివ్వండి ఇవన్నీ చేశాడు. గత వారం తీసుకున్నప్పుడు, గత వారం కూడా 2-3 డేస్ బిఫోర్ చూస్తే సాక్షిలో తండ్రి ఫోటో కూడా లేదు. అలా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒకేసారి తల్లిని శరణం వేయడానికి వెళ్ళిపోయాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. సో తల్లితో ఏదో ఒకటి రాయబారాలు నడుపుతూ, సో నేను ఓడిపోతున్నాను, నేను గెలిచే ఆస్కారం లేదు, సో నాకు నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశాడు. సరే, అవన్నీ ఆవిడ మర్చిపోవచ్చు, తల్లి హృదయం కాబట్టి తల్లిగా క్షమించవచ్చు. కానీ ప్రజలు ఎందుకు క్షమిస్తారు? అక్కడ నష్టపోయింది తల్లి కన్నా ప్రజలు ఎక్కువ నష్టపోయారు. సరే, ఆ తల్లికి గుర్తులేదేమో ఆ తల్లికి ఏం చేశాడనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఆవిడని తీసుకెళ్ళి ఓడిపోయే సీటు కడపలో ఇచ్చుండొచ్చు. ఆవిడకి కడపలో సీట్ ఇవ్వకుండా ఓడిపోయే సీటు వైజాగ్లో ఇచ్చాడు. అంటే గెలవాల్సిన అవసరం లేదు అమ్మ. సో ఏదో నేను ఇచ్చానంటే ఇచ్చానని చెప్పి ఒక సీట్ అక్కడ వేసాడు. అంటే ఓడిపోతాడని ఆయన ముందే ఊహించే తీసుకెళ్ళి అక్కడ సీట్ ఇవ్వటం జరిగింది. సో ఒకవేళ ఆవిడ గెలిచే పరిస్థితి ఉన్నా కూడా ఓడగొట్టుకోవటానికి ప్రిపేర్ అయ్యే చేశారు. అలాంటప్పుడు ఎందుకు ఎన్నికల్లో నిలబెడతారు? అంటే ఇప్పుడు చూడు, తల్లి లేకపోతే తల్లి కావాలని ఇప్పుడు ఎట్లా వెళ్ళాడు? అది ఆ రోజు అవసరం అయ్యింది. సో అప్పుడే వాళ్ళు బయట వెళ్ళిపోయే వాళ్ళేమో. సో అలా కప్పిపుచ్చుతూ, ఒక ప్రేమ నటిస్తూ కప్పిపుచ్చుతూ ఆ రోజు అక్కడ సీట్ ఇచ్చాడు. సో తర్వాత ఇప్పుడేమైంది, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు వైసీపీ పార్టీకి. సో ఆవిడ స్టేజ్ పైన ఏం చెప్పారు, నేను ఉండలేను, బాబు చూసుకుంటాడు, ఏది జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు అని చెప్పి ఆవిడ స్వచ్ఛందంగా ఆవిడ రాజీనామా చేసేటట్టు చేశాడు. ఆవిడ్ని చల్లగా ఇంటికి పంపేశాడు. ఆ ఇంటికి పంపడం ఆమె తాడేపల్లిలో కూడా ఉండకుండా హైదరాబాద్ వచ్చి లోటస్ పాండ్లో సెటిల్ అయ్యింది. దీన్ని బట్టి ఇన్ని రోజులు ఈ షర్మిల గారితోనే ఉంది. ఏ రోజు కూడా ఆవిడ కొడుకు దగ్గర ఉండటమే కానీ, అక్కడికి ఆంధ్రాకి వెళ్ళాలనే కానీ, ఆంధ్రాకి వెళ్ళాలంటే కూడా భయపడే దీనిలోనే ఉన్నది ఆవిడ. సో ఒకసారి కూడా చూసాం, కర్నూలుకి వెళ్ళే కర్నూలు రోడ్లో టైర్ పగిలిన కారు, ఈవిడికి కారు యాక్సిడెంట్ అయ్యింది. ఎందుకు అసలు కొత్త కారు ఎలా అవుతుంది అంటే, మదర్కి వాళ్ళ అమ్మనైనా కూడా భయపెట్టాడు. సో నువ్వు ఇంతకు మించి ఒక అడుగు ముందుకేస్తే నువ్వు చస్తావన్న వార్నింగ్ ఇచ్చాడు ఆవిడకి. అంటే కారు యాక్సిడెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా కొత్త కారు ఎలా నీకు టైర్లు పగులుతాయి? కొత్త కారు నెంబర్ ప్లేట్ కూడా రాలేదు, కొత్త కారు టైర్ ఎట్లా పగులుతుంది? సో ఖచ్చితంగా ఆ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో తల్లి ప్రేమ ఆవిడ మర్చిపోయిందేమో, ప్రజలు మర్చిపోలేదు. మరి ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ మద్దతు తెలిపే అవకాశం ఉంటుందంటారా? ఆవిడ అదే చెప్తున్నాం కదా, ఆవిడ తెలిపినా కూడా ప్రజలు ఆయన ఎమ్మట పట్టుకొని కొడుకు ఇది చేస్తాడు అది చేస్తాడంటే, ముందుసారి చేసింది అనకే సమాధానం చెప్పమ్మా, ముందుసారి నువ్వు వెళ్ళి తిరిగి వచ్చావు, బైబిల్ పట్టుకొని తిరిగావు, దానికి నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పు, అదే బైబిల్ మీద ఒట్టేసి చెప్పు, నీ కొడుకు ఎన్ని నవరత్నాలు చేశాడో, దేశానికి ఏం చేస్తున్నాడా, లేకుంటే ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నాడా, దేశానికి ఎందుకు చేస్తున్నాడా అని అడగటానికి ఆస్కారం ఏంటంటే డ్రగ్స్ గురించి.
డ్రగ్స్ని ఈరోజు ఆడ తీసుకొచ్చి దింపి మన ఇండియా మొత్తం సర్క్యులేట్ చేయడానికి తీసుకొచ్చి డ్రగ్స్ అక్కడ దింపాడు, ఏపీ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పమ్మా అని ఖచ్చితంగా ఆవిడైనా అడుగుతారు. ఇది వరకు ఉన్న 5 ఏళ్ల క్రితం వచ్చిన విజయలక్ష్మి గారిని ఒక విధంగా ఉంటుంది, ఇప్పుడు విజయలక్ష్మి ఆవిడ కానీ వెళ్తే కొడుకుతో ప్రచారానికి వెళ్తే ఖచ్చితంగా ప్రజలందరూ ఇదే అడుగుతారు. ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? ఈరోజు కొడుకుతో తిరిగితే గెలిచిపోతాడా? ఏమీ గెలిచే ఆస్కారమే లేదు. అంటే వీళ్ళు కావాలన్నప్పుడు గొడవపడి ఇదిని వస్తారు, కావాలనుకుంటే మళ్ళీ కలిసిపోయి ప్రజలను మోసం చేయటానికా? అది ప్రజలకు తెలియదా? ప్రజలు ఏమైనా అమాయకులా? వాళ్ళు ఖచ్చితంగా ఈసారి మోసపోయే అవకాశమే లేదు. విజయమ్మే కాదు, ఇంటింటికి గడప గడపకి తిరిగి ఆవిడ దండం పెట్టినా ఎవడు ఓటేసే దిక్కు కూడా ఉండదు. ఆవిడని కాకపోతే ఇది వరకు అడగుండరేమో, ఈసారి ఖచ్చితంగా ఆవిడ ఎక్కడ పాదయాత్రకని వెళ్ళినా, ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఆవిడ ఖచ్చితంగా ఆవిడని అడుగుతారు. ఆమె అడిగిన దానికి ఆమె సమాధానం చెప్పలేక ఆవిడే క్యాంపెయిన్కి వెళ్ళదు. చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ విజయమ్మ గారు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు తెలపబోతున్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మద్దతు అయితే నేను అనుకుంటున్నాను, నేనే కాదు జనరల్గా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అదేంటేమంటే ఆవిడైతే తెలపకుండా ఉంటే ఆవిడకి గౌరవం. ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి నా కొడుక్కి ఓటేయండి అంటే ఆవిడకే చిన్నతనం. అది ఆవిడ గ్రహించి ఆవిడ ఇంట్లో ఉంటే బెటరు. అంటే ఎన్నికల్లో ఓటమి భయం ఒకవైపు, మరోవైపు కలిసిరాని కుటుంబం, వెంటాడుతున్న బాబాయి హత్య, మరోవైపు కూటమి దూకుడుగా ఉండడం, ఇంకొక వైపు సొంత చెల్లె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండడం, అన్న మీద విమర్శలు చేయడం, ఇవన్నీ రోజుకి జగన్మోహన్ రెడ్డిలో భయాందోళనలు పెంచుతున్నాయని, అందుకే జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మను శరణు కోరారు. వైఎస్ విజయమ్మ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికే మద్దతు తెలపబోతున్నారు. అది గ్రహించినటువంటి షర్మిల గారు కన్నీటి పర్యంతం అవుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇంత కన్నీటి పర్యంతం అయినా కూడా అండి ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో లేరండి. ఎందుకంటే నష్టపోయింది ఇంకా 20-30 ఏళ్ళు కూడా బాబు గారు లాంటి నాయకుడు ఉంటేనే 20 ఏళ్ళైనా పడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందటానికి. అట్లాంటి పరిస్థితికి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డిని ఈవిడ చెయ్యి పట్టి గడప గడపకి తీసుకెళ్ళినా ఓటేస్తారనే నమ్మకం అయితే లేదు ఖచ్చితంగా కూడా. ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య ఆవిడికి మరిది అవుతాడు. వాళ్ళ కుటుంబ సభ్యులే చేయించారని తెలుసు. వాళ్ళ పిల్లలు ఎవరైతే సునీతారెడ్డి గారు బయట చెప్తున్నారు మా కుటుంబ సభ్యులే చేశారని. సో ఆ కుటుంబ సభ్యురాల్లో ఒకటైన ఆవిడ కాదా విజయలక్ష్మి గారు? సో ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ రోజంటే మైకుల దగ్గరికి రావట్లేదు, మాట్లాడటం లేదు. రేపు కొడుకుతో ప్రచారానికి వస్తే ప్రతి వాళ్ళు అడుగుతారు, అప్పుడు ఏం చెప్తారు? ఆవిడ ఏం సమాధానం చెప్తారు? వీటికన్నిటికన్నా చెప్పడం కష్టం అన్నప్పుడు ఆవిడ ఇంట్లో ఉండటం ఉత్తమం. కానీ రాజకీయం కంటూ రేపొద్దున మళ్ళా ప్రచారానికి వస్తే వివేకానంద గారి హత్య ఏంటి, రాష్ట్రానికి ఏం డెవలప్ చేశాడు, దేశానికి ఏం చేశాడు, తాగించి మద్యంలో సొమ్మంతా దోచుకోవటమే కానీ ప్రజల ఆరోగ్యమే కానివ్వండి, ఇవన్నీ నష్టపోవటమే కానివ్వండి, 1000 కోట్లు దోచుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చేశాడు. దీనికి సమాధానం ఇసుక, పోలవరం ఏమైంది, 3 రాజధానిలో ప్రజలు చచ్చిపోతున్నప్పుడు కూడా వాళ్ళు రోడ్డు మీద పడి తిరుగుతున్న అంత పాదయాత్ర చేస్తుంటే కూడా ఆ మహిళలు ఆ రోజు ఏ రోజు సానుభూతి తెలపలేదు, ఏ రోజు ఖండించిన ఆవిడ ఈ రోజు మళ్ళీ ఎలా ప్రచారానికి వస్తే ఎలా ఒప్పుకుంటారండి పబ్లిక్? సో ప్రజలకు తెలియదా? ప్రజల కష్టంలో ఉన్నప్పుడు ఏ రోజు మాట్లాడిన ఆవిడ ఈ రోజు ఓటుకు వచ్చేటప్పటికి 5 ఏళ్ళకు ఒకసారి కొడుకు మీద ప్రేమతో వచ్చి నువ్వు ప్రచారం చేస్తే ఆ 5 ఏళ్ల తర్వాత బాధపడేది, ఆ ఎలక్షన్ తర్వాత బాధపడేది ఎవరు? ప్రజలే కదా. ఆ ప్రజలు ఎందుకు నమ్ముతారు? ఈసారి ఒక ఛాన్స్ ఇచ్చారు. సో దాని పర్యావసానం ఇన్ని రోజులు అనుభవించారు. సో మళ్ళీ ఎందుకు ఆ ప్లేస్కి వెళ్తారు? ఎందుకు అనుభవిస్తారు? సో ఖచ్చితంగా అయితే మటుకు ఆవిడ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు అనుకుంటున్నా. విజయలక్ష్మి గారు ఇవన్నీ ఆలోచించి ఆవిడ రాకపోవడమే ఆవిడకి మంచిది. సో షర్మిల గారు అనేది ఆవిడ తిరిగారు, పాదయాత్ర చేశారు కాబట్టి ఆవిడకి తెలుసు నేను పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన హామీలు ఏవి నెరవేరలేదు కాబట్టి ఆవిడ విమర్శిస్తూ తిరుగుతున్నారు. ఈరోజు కాంగ్రెస్లో అన్నైనా విమర్శిస్తుంది, ఎందుకంటే ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి ఖచ్చితంగా విమర్శిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.